గ్రోత్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి కండిషన్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి? మొత్తం బాడీ అంతా పెయిన్స్ లేదా బాడీ అంతా పెయిన్స్ ఉండి విత్ ఫీవర్ లేదా బ్యాక్ పెయిన్ అలాంటివి ఉంటే అవి గ్రోత్ పెయిన్స్ కాదు. అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేదా సింగిల్ లెగ్ పెయిన్ కానీ స్మాల్ జాయింట్ పెయిన్స్ కానీ ఇలా ఉన్నప్పుడు వెళ్ళాల్సింది ఉంటుంది. లేదా సమ్ టైమ్స్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది, ఫుల్ స్వెల్లింగ్ విత్ ర్యాష్ ఉంటాయి కొన్ని ఫీవర్స్లో. అలా ఉన్నప్పుడు కానీ ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సింది ఉంటుంది. డాక్టర్ గారు, ఈ గ్రోత్ పెయిన్స్ ఉన్న పిల్లల్లో ఈ గ్రోత్ పెయిన్ వలన ఏమైనా అంటే కుంటడం లాంటిది అలా ఏమైనా ఉంటుందా? అంటే ఫ్యూచర్లో అలాంటివి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? లేదు, గ్రోత్ పెయిన్స్ వల్ల మనకి ఎలా అంటే ఫ్యూచర్లో దానివల్ల ఏదో డిఫార్మ్ అయిపోవడము, కుంటడం అంటే లింపింగ్ అలా ఏమీ ఉండదు. వన్స్ ఒకవేళ మనం చైల్డ్ లింపింగ్ కనుక అబ్జర్వ్ చేస్తే మనము వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఫర్దర్. లింపింగ్ ఉంది అంటే సమ్ ట్రామా కానీ ఇన్ఫెక్షన్ కానీ ఇంకేదన్నా రీజన్ ఉండొచ్చు. అలా అని చెప్పి గ్రోత్ పెయిన్ వల్ల ఫ్యూచర్లో లింపింగ్ వస్తుందా అంటే అలా ఏమీ ఉండదు. లింపింగ్ వచ్చింది అంటే అది గ్రోయింగ్ పెయిన్స్ కాదు, ఇంకేదన్నా రీజన్ ఉండాలి. సో లింపింగ్ ఈజ్ నాట్ ద ఫీచర్ ఆఫ్ గ్రోయింగ్ పెయిన్స్. యూజువలీ మేము దీన్ని రికరెంట్ లింప్ పెయిన్స్ ఆఫ్ చైల్డ్హుడ్ అంటాము. అంటే లైక్ రికరెంట్ అంటే తరచుగా రావడం అన్నమాట. తరచుగా వస్తూ ఉంటాయి పెయిన్స్. సరే టాబ్లెట్స్ వేసుకున్నావా, తగ్గిపోయిందా ఇప్పటికీ అంటే లైక్ ఇప్పుడు సపోజ్ ఫీవర్ వచ్చింది, టాబ్లెట్స్ వేసేసుకున్నాము, ఒక 5 to 7 days ఉండి ఫీవర్ తగ్గిపోతుంది, అలా ఉండదన్నమాట. ఈ గ్రోత్ పెయిన్స్ అనేవి రికరెంట్ ఉంటాయి, రికరెంట్ లింప్ పెయిన్స్ ఇన్ చైల్డ్హుడ్ అనమాట. అది మనకు కొంచెం 12 years అలా దాటేంత వరకు మధ్యలో వస్తూనే ఉంటాయి గ్రోయింగ్ పెయిన్స్ అనేవి. అలాగే ఇప్పుడు ఈ గ్రోత్ పెయిన్స్ అనేవి ఓన్లీ కాళ్ళలోనే వస్తాయా, లేకపోతే చేతులకు ఇంకా ఏదైనా భాగాలకు వచ్చే ఛాన్స్ ఉందా? యూజువలీ మనము లెగ్స్కి అబ్జర్వ్ చేస్తాము గ్రోయింగ్ పెయిన్స్. లెగ్స్కి అంటే లైక్ కాఫ్ రీజన్, ఇవి పిక్కలు అంటాం కదా, కాఫ్ రీజన్ కానీ థై మజిల్ పెయిన్స్ కానీ అలా కాలుకి మోకాలికి వెనక భాగంలో కానీ లెగ్కి వెనక భాగం లేదా ముందు భాగం అలా వస్తుంటాయి. లాగినట్టుగా ఉంటుంది మనకి పెయిన్ అనేది. బ్యాక్ పెయిన్ లేదా అప్పర్ లింబ్ పెయిన్స్ అనేవి గ్రోయింగ్ పెయిన్స్ వల్ల రాదు యూజువల్లీ.